పెట్రోల్ ముంగడ కూర్చున్న రైతులకు కానీ అక్కడ ఓటర్ల కూడా కూర్చున్న ఎంపీపీలు ఏర్పడ్డది. ఆ స్తబ్దతని తీసేసి ప్రతి ఒక్కళ్ళు ఒక్క గ్రామంలో ఒక పోరుబాట దిశగా ఇప్పటి నుంచి మనం తయారైతే, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎంపీ ఎలక్షన్ తర్వాత ఉంటుందో తెలియదు. ఎందుకంటే అప్పటికి ఈ యొక్క హామీలు ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళు ఇస్తామని చెప్తా ఉన్నారు, కానీ ఇస్తారో తెలియకుండా ఉన్నది. వాళ్ళకి ఒక కోడి బట్టి కొద్దిగా ఆశ ఉన్నది. ఎందుకంటే అప్పటిదాకా ఏదో దొంగ హామీలతో ఈ మధ్యనే ఎమ్మెల్యే సెంచినట్టు దీనికి కూడా ఇస్తామని చెప్పి అనుకుంటా ఉన్నారు. దాని తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళు ఇయ్యారని అందరికి తెలుసు. అదే విషయం మన రైతులకు కూడా తెలియజేస్తూ మనం అందరం గ్రామంలో రైతుల యొక్క తరపున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరికీ గ్రామాల్లో విధిగా చెప్పాలని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ప్రతి కార్యకర్త తన పనులు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం పోరాటం చేస్తేనే కొనుగోలు కేంద్రాలు పెట్టింది మనం, ప్రతి గ్రామంలో ప్రతి గింజ కొన్నది మనం. కాబట్టి మనం వారిని కూడా ప్రతి గింజ కొనే వరకు వెంబడించి తరిమించి ఈ 500 బోనస్ వచ్చే వరకు రేవంత్ రెడ్డి గుండెలో నిద్రపోవాలా. ఎందుకంటే ఆయన మనం ఎవరో అడగాలి, బోనస్ ఇచ్చి మమ్మల్ని
మనల్ని మభ్యపెట్టాడు. కాబట్టి దయచేసి ప్రతి కార్యకర్త ప్రభుత్వానికి తెలిసే విధంగా మనం ఈ ధర్నాన్ని విజయవంతం చేసి ఈ కార్యక్రమాన్ని మన రైతులు ఊరుకుంటలేరు, బోనస్ ఇచ్చిందాక ఊరుకుంటలేరు అని వారికి మీ ఛానల్ ద్వారా వారికి చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. జై తెలంగాణ. రైతులను చేసుకొని మనకు చెక్ డ్యాములతోని గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని చెప్పి చేశారు. ఇవాళ మనం కట్టుకుంటా 1000 కోట్లు 100 కోట్లు పెట్టి చెక్ డ్యాములు కడితే ఇవాళ పూల పెట్టుకుంటూ వస్తున్నారు. పూల పెట్టుకుంటూ వచ్చేటప్పుడు కొన్ని ఒక తాట నష్టం ఎక్కడైనా జరిగిండొచ్చు, ఎక్కడైనా జరిగిండొచ్చు. జరగంతాట ఆ విలేజ్ వాళ్ళకు కనీసం వీడీసీ కన్నా గ్రామ పంచాయతీ కన్నా రెండు సైడ్ల గ్రామాలు ఉంటాయి. అటు మావనే తీసుకుందాం. ఇటు కుకునూరు ఉన్నది, అటు సుంకెట ఉన్నది. మరి సుంకెటలోనైనా కుకునూరులోనైనా తెలుసుకొని దానికి బ్రేక్ చేసేటప్పుడు, దాన్ని కూలబెట్టేటప్పుడు ఇవాళ 2 ఫీట్లన్నర చెడ్డం కూలబెట్టారు. ఆవు లెవెల్ ఉసుక లెవెల్ అయిపోయింది. వాటర్ ఎక్కడ అవుతాయి అంటే మా టీఆర్ఎస్ గవర్నమెంట్లో అన్న చొరవతో ఎన్ని చెక్ డ్యాములు 100 కోట్ల పెట్టి చెక్ డ్యాములు కడితే ఇవాళ కూలబెట్టుకుంటూ పోతాం. అది కూలబెట్టింది కూడా అది కటింగ్ చేస్తే ఏం కాదు. దాన్ని ఏం చేస్తుంది, జకంబర్ పెట్టి 60కి జకంబర్ పెట్టి పలగొడితే కింద క్రాక్ వచ్చి వాటర్ వెళ్ళిపోతుంది. దాని గురించి మేము అడగడానికి పోతే పైనుంచి ఆర్డర్ ఉన్నది ముఖ్యమంత్రి నుంచి, ఎవ్వరు కూడా ఏం చేయలేరు. అడిగినాం సురేష్ కింద మేము పోయి మరి ఏంది ఇది మాకు కనీసం అంటే ఊరోళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, గ్రామ పంచాయతీకి ఇన్ఫర్మేషన్ లేదు, చెక్ డ్యామ్ కూడా పెడుతున్నారు అంటే మా గవర్నమెంట్ కట్టుకుంటా ఓడి మీ గవర్నమెంట్ కూల పెట్టుకుంటారు చూడ. ఇంకోటి వరి పంట కానీ మరి ఇంతకు ముందు మా అన్నగారు చెప్పినటువంటి హనుమంత్ రెడ్డి గారు చెప్పినటువంటి జొన్నలు కానీ మక్కలు కానీ మరి ఆల్రెడీ కోసి మరి మనం తక్కువ ధరకి మరి ఉన్నటువంటి ధర కంటే 500 రూపాయలు మరి ప్రభుత్వం బోనస్ గా ఇచ్చి ప్రతి పంటను కొనుగోలు చేస్తున్నటువంటి అబద్ధపు మాటలు చెప్పి మరి రైతులను నమ్మించి మరి గద్దెకెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ధర్నా నుంచి మరి హెచ్చరిస్తా ఉన్నా. మరి రేవంత్ రెడ్డి గారు మరి ప్రతి రైతుకు న్యాయం చేసే విధంగా మరి రైతులను మరి చేరువ చేసుకొని ప్రభుత్వంలోకి వచ్చినటువంటి నీవు మరి రైతులను ఈ 44 నెలల నుంచి ఏనాడు కూడా నువ్వు రైతుల గురించి మాట్లాడలే. ఎప్పుడు చూసినా ఆన్ని నొక్కుతా ఇన్ని నొక్కుతా అనే పదం తప్ప మరి రైతుల గురించి ఏనాడు కూడా మాట్లాడే నువ్వు నిన్ను రైతులు తొక్కే విధంగా, రైతులు ఏదో ఒక రోజు నేను బండ కీర్చి తొక్కే విధంగా మరి ప్రజలు రాష్ట్రంలో ఉన్నారు. మరి ప్రతి పంటకు మరి వరికి 500 రూపాయల బోనస్, మరి అదే విధంగా మరి నేను వచ్చిన తర్వాత మీరు 2 లక్షల రుణమాఫీ అవుతుంది. డిసెంబర్ 9 మరి 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నావు. మరి అదే విధంగా రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తున్నావు. మరి ఇట్లా అన్ని విధాలుగా రైతులకు ఇచ్చినటువంటి హామీని కరెంటు గాని నీళ్లు గాని మరి ఏవి కూడా రైతులకు ఇవ్వకుండా మరి అప్పటి మన గౌరవ కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రైతులకు ఎల్లవేళలా ప్రతి నిమిషం ప్రతి రోజు రైతుల గురించి ఆలోచించి ఎక్కడ కూడా రాష్ట్రంలో ఒక్క పంట కూడా ఎండిపోకుండా గత 10 సంవత్సరాలు అటు కాళేశ్వరం నుంచి కావచ్చు, ఇటు పోచంపల్లి నుంచి కావచ్చు, మనకి ఎన్నో విధాలుగా నీళ్లు గాని కరెంటు గాని రైతు బంధు గాని రైతు బీమా గాని రైతులకు అన్ని విధాలుగా ప్రతి ఒక్కటి ఇచ్చి రైతులను మంచిగా పంటలు వేసుకునే విధంగా ఆదుకున్నారు. కానీ రైతులు ఏర్పడి 3 నెలలకే రైతుల్ని రోడ్డు మీద పడిసే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎన్నికల మేనిఫెస్టోలో వారు పెట్టినటువంటి 6 గ్యారంటీల్లో మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో వారి కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడానికి ముఖ్యంగా వెన్నుముకటువంటి రైతాంగం వారి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయడానికి కారణం మరి రేవంత్ రెడ్డి గారు సినిమా హీరోని కాదు, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద లీడర్లని కాదు, మరి రైతులకు నమ్మించి మోసం చేసేటువంటి వాగ్దానాలు చేసి మరి రైతాంగాన్ని మోసం చేసి
రైతు బంధు 10,000 ఉన్నటువంటి దాన్ని 15,000 చేస్తాం. రైతు ఎఫ్సిఐ కంటే కూడా మరి మార్కెట్ లో వడ్లకు ఎఫ్సిఐకి ఉన్న రేటు వంటి మరి దానికి అదనంగా మేము 500 బోనస్ ఇస్తాం. మరి ప్రతి రైతుకు క్రాప్ లోన్ ఎంత ఉన్నా సరే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మీ మోసపూరిత వాగ్దానం వల్ల మరి ఈ రోజు రైతులు పాపం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి మనకి ఇవన్నీ వస్తాయి మన ఒక చిన్న ఆశతో మీకు ఓట్లిస్తే ఈ రోజు ఆ రైతాంగాన్ని నడ్డి వేసినటువంటి పరిస్థితి. ఇదివరకు చేసేది లేదు, ఒరిగింది లేదు, వచ్చేది లేదు. రైతులు చాలా బాధపడుతున్నారు. గవర్నమెంట్ కి ఎంటనా 2 లక్షల రుణమాఫీ, రైతుకు అట్లకు 5 లక్షల బోనస్ ఇస్తున్నాడు, 5,000 బోనస్ ఇస్తున్నాడు, 500 బోనస్ ఇస్తున్నాడు. 500కు బోనస్ ఇచ్చింది లేదు, ఒరిగింది లేదు. రైతులు చాలా బాధపడుతున్నారు. బోర్లు ఎత్తిపోతున్నాయి ఆ వాటర్ లేక. షెల్రలకు ఆ ఆవులకు నీళ్ళు ఇస్తే రైతులు ఇంకొక 3 పళ్ళు ఇస్తే ఈ పంట వండిపోతుంది. గవర్నమెంట్ కి రేవంత్ రెడ్డికి వినపం ఏమంట చేశాడంటే 2 లక్షల రుణమాఫీ, 500కు బోనసు, రైతు రుణమాఫీ 15,000 ఇస్తున్నాడు. ఎంతనా అమలు అయ్యాలంట కోరుతున్నాము రైతాంగం. జై కిసాన్, జై జవాన్. రెండవది మన వేల్పూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఈ యొక్క దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. కారణం ఏదైనా రైతులేనిదే రాజ్యం లేదు, రైతులు కన్నీరు పెడితే దేశమంతా సర్వనాశనం అవుతుందని ఏదైతే సామెత ఉందో దానికి అనుగుణంగా ఈనాడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం, దగాగోరు ప్రభుత్వం రైతులను ఒక్కళ్ళనే కాకుండా మహిళలను మోసం చేసిండ్రు, బడుగు బలైన వర్గాలను మోసం చేసిండ్రు, దళితులను మోసం చేసిండ్రు. అన్ని రకాల మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటూ డిసెంబర్ 9 దాకా ఆగుండి ఎవరన్నా 2 లక్షల రూపాయలు బ్యాంకులో అప్పు తీసుకొచ్చుకోకపోతే వెంబడే పోయి తీసుకొచ్చుకోండి, నేను మొదటి సంతకంతో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతు బంధు కూడా ఇప్పుడు తీసుకోకుండా ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి. నేను తీసుకున్న డిసెంబర్ 9 తారీఖు తర్వాత మొదటి సంతకంతో 15,000 రూపాయలు వస్తాయి. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన మహిళా సోదరులందరికీ పెన్షన్లు ఎవరైతే వస్తలేవో వాళ్ళందరికీ మొదటి డిసెంబర్ 9 తారీఖు నుంచే 2,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అన్నది చెప్పడం జరిగింది. పార్టీ అధికారంలోకి రావడం యాదృచ్ఛికం. అంటే ఎన్నో అబద్ధ మాటలు, అసత్య మాటలు చెప్పాలంటే దొడ్డిదారుల గద్దెకెక్కిన ఈ ప్రభుత్వం రైతుల దగ్గరికి నేరుగా ఎప్పుడు వెళ్ళలేదు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోలేదు. కాబట్టి దొడ్డిదారుల పదవులు అలంకరించి ఇప్పుడు పనులు కూడా దొడ్డిదారు పనులు చేసుకుంటారు. అంటే వాళ్ళ రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు డబ్బులు కానీ ఇంకా ఇతర డబ్బులు కానీ, వరికి ఇవ్వాల్సిన 500 బోనస్ కానీ వాళ్ళ కాంట్రాక్టర్లకు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఆస్థాన కాంట్రాక్టర్లకు ఇప్పించుకుంటూ ఇలా రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఇది చాలా మోసపూరితము. ఈ ఏదైతే ఎన్నికల్లో భాగంగా ప్రతి పంటకు ముఖ్యంగా వరికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి మేము కొనుగోలు చేస్తామని మాట ఇచ్చి ఏదైతే మాట తప్పారో వారిప్పుడు పార్లమెంట్ కు ఓట్ల కోసం వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అదే మాటని గుర్తు చేస్తూ వారికి ప్రజాక్షేత్రంలోనే వారి మాటల్ని వారి చేతికి వినిపించి వాళ్ళని ఓటు అడగడానికి నోరు కూడా తెలియకుండా చేయాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ఒక్కొక్కరిని తరిమి కొట్టాలి. ఎందుకంటే గతంలో మన ప్రశాంత్ అన్న గారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వదిలేటప్పుడు ప్రతిదీ క్షుణ్ణంగా వారు అవగాహన కల్పించుకొని ఒక పద్ధతి ప్రకారము వదులుకుంటూ అందరికీ ఏ కష్టం రాకుండా నీళ్లు సరిపోయే విధంగా చూసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అట్లానే రైతు భరోసా 15,000 అన్నాడు, ప్రతి పంటకు అన్నాడు, వరికే కాదు అన్న ప్రతి పంటకు బోనస్ ఇచ్చి కొంటా అన్నాడు. ఇది వరకుగా మా దగ్గర తెల్ల జొన్నలు ఉన్నాయి, 3,000 రూపాయలకి క్వింటల్ అడుగుతున్నారు. అభిసుగా ప్రతి పంటకు అన్నాడు, రైతుకే కాదు మక్కలకు జొన్నలకు ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తా అన్నాడు.
మేము జొన్నలు అమ్మినాము, తక్కువ ధరకి అమ్మినాము 3,000, 3,700. తెల్ల జొన్నలు అయితే 3,000, ఇప్పుడు 3,000 రూపాయలు అడుగుతున్నారు. ఉన్న జొన్నలని సీడ్ ఆర్గనైజర్ల ద్వారా పంపించి రైతులు లాస్ అయిన దానికి ప్రతి క్వింటాలకు 500 జొన్నలకు బోనస్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. పంటకు ప్రతి గింజకు బోనస్ ఇస్తున్నాడు. రైతు దాన్ని పూర్తి స్థాయిలో నమ్మే ఈరోజు ఓటు అట్టేసిండ్రు, గెలిచిండ్రు, రాజ్యాధికారం చేస్తున్నారు. మరి అట్లానే చూస్తే మరి ఎక్కడుంది, ఏం చేస్తున్నాడు అని చూసినట్లయితే ఇంకా మహిళలకు ఇస్తా అన్నాడు, ఏమో ఇస్తా అన్నాడు, అందరికీ అన్ని రకాల ప్రయోజనాలు చేస్తున్నాడు. ఆ రోజు ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, ఏం చేసిండు అనేది చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా చెప్పింది చేసిండు. రైతాంగానికి చేసిండు, మహిళలకు చేసిండు, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తీసుకొని ఆయనకు ఎంత అంటే అనుభవించే అంటే ప్రధానమైన స్థానంలో ఉండి కష్టాలను అనుభవించి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త బాధపడకుండా తనకెంత కష్టమైన పాలన విధానాన్ని ఏ విధంగా చేసిండు అంటే అన్ని రకాలుగా అందరికి చూసుకుంటూ తనకు అయిన కష్టాన్ని మాత్రం బయటకు చెప్పలేడు. మరి ఈయన మాత్రం ఏం చేస్తా ఉన్నాడు, ఆయన కేవలం గెలిచిన నుంచి ఎవరిని గుంజుకుందాం, ఎవరిని తీసుకొద్దాం, ఎవరికి ఏం చేద్దాం, ఎవరి మీద రైడ్స్ చేపిద్దాం, ఎవరి మీద కేసులు పెట్టిద్దాం, ఇదే కార్యక్రమం తప్ప పాలన విధానం మీద శ్రద్ధ అనేది లేదు. ఖచ్చితంగా ఈ రోజు నీకు ఓటు అడిగే హక్కు కావాలంటే ఖచ్చితంగా నువ్వు బోనస్ నిర్ణయించుకోవాలా. బోనస్ ఇస్తేనే ఈ రోజు నీకు ఓటు హక్కు అడిగే అధికారం ఉంది. ఖచ్చితంగా ప్రతి అంటే కేవలం వరకే కాదు, ఈరోజు సోదరులు చెప్పినట్టు మొక్కజొన్న అక్కడక్కడ కొంత పంట వేరే వేస్తారు, మొక్కజొన్న వేస్తారు, జొన్న వేస్తారు, ఇవన్నీ కూడా అవి ఎక్కువ లేనప్పటికీ కూడా వాటికి కూడా నువ్వు ప్రతి ఒక్కదానికి బోనస్ ఇస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి మనము చూసినట్లయితే ఎండాకాలంలో కూడా పోయినసారి నేను అనుకునేది ఇంటి పక్కకి వెళ్ళి కాల వాడుతుండే, ఈయన ఎన్నిసార్లు నింపుతుందా, ఎన్నిసార్లు చెరువులలో ఎండాకాలం కూడా చెరువులు నింపేది. మరి ఈ రోజు చూసినట్లయితే ఏడో ఒక చుక్క నీళ్లు కనబడతలేవు, రైతులు కొట్టుకుంటున్నారు, రైతుల పంటలు ఎండిపోయినాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తే నీకు సిగ్గు అనిపిస్తలేదా? మరి నీ పాలన మీద మరొకసారి విమర్శ చేసుకో. నువ్వు నీ పాలన ఏ విధంగా ఉంది? 100 రోజులు అయ్యే వరకు నేనేమి ఇయ్యన్నావు, 100 రోజుల వరకు ఊక్కున్నాం, 100 రోజుల తర్వాత కూడా ఇయ్యాలి. నువ్వు ఇయ్యకపోతే ఖచ్చితంగా నిన్ను నివేదిస్తాం. నువ్వు ఖచ్చితంగా ఓటు కోసం వస్తే ఖచ్చితంగా నువ్వు ఓటు అడిగే అధికారం కేవలం ఉందంటే నువ్వు ఇలా బోనస్ ఇయ్యాలా. బోనస్ ఇచ్చిన తర్వాతనే ఓటు అడిగే అధికారం ఉంది. నువ్వు ఓటు కోసం రా. ఈ గ్యాప్ అంతా కూడా నేను ఎలక్షన్ కోడ్ వచ్చినా అది కాదు, నువ్వు రైతులకు చేయాల్సింది చేసిన తర్వాతనే అడ్డం పెట్టుకుంటున్నావు ఎలక్షన్ కోడ్ను. రైతులకు చేయాల్సింది చేసి నువ్వు ఓటుకురా, అప్పుడు ఖచ్చితంగా నీకు వేస్తారు. నీకు ఓటు అడిగే అధికారం లేదు. ప్రతి కళ్ళబల్లి మాటలు మన రైతుల వింటాం. ఎందుకంటే కేసీఆర్ ఇంత చేసిండు, ఇంతకన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అనగానే అందరం మోసపోయినాం. ఇప్పుడు బాధపడుతున్నాం. ఎందుకంటే మనకు కేసీఆర్ గారు తండ్రిలాగా ఆలోచించి ఎవరన్నా రైతు బంధు అడిగినామా? అడగకుండా 4,000 రూపాయలు ఎరువుల కొరకని ఆయన గ్రహించి రైతులను బాగు చేయాలనే ఆలోచనతో ఆనాడు ప్రకటించి ప్రతి పంటకు మనం వరి వేసుకునే టైంకు ఖచ్చితంగా బ్యాంకులలో 4 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు అని ఏ చూడకుండా ప్రతి రైతుకి ఇచ్చిండు. మనం పరిస్థితి ఎట్లయిపోయిందంటే కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్టు 500 బోనస్ గురించి 5,000 రైతు బంధు ఎక్కువ వస్తుందని చెప్పి ఆశపడి ఓట్లేస్తే ఇప్పటి వరకు 5 ఎకరాల రైతుకి రైతు బంధు రాలేదు. ఇదేంటంటే ఇలాంటి విషయాల్ని మనము ఇప్పుడు గమనించి జనాలకి మళ్ళీ ఒకసారి వివరించే బాధ్యత మనందరిపైన ఉన్నది. మనందరికి తెలుసు తెలంగాణకి కేసీఆర్ గారు, మన బాల్కొండకి ప్రశాంత్ అన్న గారు మాత్రమే శ్రీరామ రక్ష అని చెప్పి పోయిన ఎన్నికల్లో కొంత ఆశపడి, సామాన్యంగా మనిషికి ఒక ఆశ ఉంటది, అత్యాశకు పోయి మనం పార్టీని కొంత దూరం చేసుకున్నా కానీ
రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మన కోసం, మన తెలంగాణ బలం, తెలంగాణ గలం వినిపించేది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పి గడప గడపకు ప్రశాంతన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాటే విధంగా ఈసారి మనం గట్టిగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ వినయించుకుంటున్నాం. అర్థమైపోయింది కాంగ్రెస్ గురించి. ఒక పక్క చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే విధంగా మోడీ అడ్డం పెట్టుకుని ఒక గోడెగాడు వస్తుండే ముంగడికి. అప్పుడు చెప్పాల్సింది కదా. ఇప్పుడు పసు బోర్డు అని చెప్పి ఒక ప్రకటన చేసి వాళ్ళు వెళ్ళిపోతే ఆ బోర్డు ఎక్కడుంది? నిజామాబాద్ లో ఉందా, జగిత్యాల్లో ఉందా, మెట్పల్లిలో ఉందా, కరీంనగర్ లో ఉందా, హైదరాబాద్ లో ఉందా? ఆ బోర్డు మాత్రం గుజరాత్ లో ఉండుంటది, ఎందుకంటే ఆయన అక్కడ చేసుకొని ఉంటాడు. మనకు మాత్రం ఇప్పుడు బోర్డు రాలే. ఇప్పుడు మాట్లాడుతున్నారు 18,000 పసుపు రేటు 18,000 అయింది, బోర్డు వచ్చిన కారణంగా అయిందని కొందరు మాట్లాడుతుంటే 2014 కన్నా ముందు కూడా 18,000 20,000 పోయిందా బాబు? మరి దాని పరిస్థితి ఏంది? అప్పుడు బోర్డు ఉండేనా? రైతులు పిచ్చోళ్ళని చేసి రైతులని వాళ్ళు డబ్బాల్లో ఓట్లు వేసుకొని బయటికి వెళ్లే కార్యక్రమం చేస్తుంది. తప్పితే వాళ్లకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ బోనస్ ని వాళ్ళు ఆపేటోళ్ళ, రైతు బంధు ఆపేటోళ్ళ, రైతు బీమా ఆపేటోళ్ళ. 200 మంది చచ్చిపోతే ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడు, నాకు లిస్ట్ ఇయ్యండి, లిస్ట్ ఇస్తే నేను చూసుకుంటాది, బీమా ప్రకటిస్తా అంటాడు. ఉన్నది సక్రమంగా ఇస్తే సరిపోతుందా బాబు? నువ్వు కొత్తగా ఇచ్చేదేం అవసరం లేదు. సో ఈ విధంగా మన పైన బాధ్యత చాలా ఉంది. మాకు ఎన్నైనా పనులు ఉండొచ్చు, కాకపోతే కొద్ది సమయాన్ని మనం కేటాయించి ఈ విధంగా నిజమైన కార్యకర్తలాగా, నిజమైన సైనికులాగా మనం ప్రశాంతన వెంబడ నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో మనం మళ్ళీ విజయం సాధించి మంచి మెజారిటీతో మనం విజయం సాధిస్తానని భావిస్తూ, ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా ప్రశాంతన గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చాలి అనే డిమాండ్తో ఇవాళ రైతు దీక్ష చేస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి వేల్పూరు, బాల్కొండ, ముప్కాలు, మెండోరా 4 మండలాలకు చెందినటువంటి నా రైతన్నలందరికీ, టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. 6 గంటలైంది, ఒక్కళ్ళు కూడా లేవలేదు. నేను చూస్తా ఉన్నా అప్పటి నుంచి. ఇక్కడ ఉన్న మీ అందరు కూడా ఎవ్వరు కూడా ఒక్కరు కూడా లేవకుండా మన రైతులు చెప్పినటువంటి అభిప్రాయాల్ని, వాళ్ళు చెప్పినటువంటి బాధల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాల గురించి చెప్పినప్పుడు మీ అందరి ముఖాల్లో కనిపిస్తున్నటువంటి ఆవేదన ఇవాళ నేను కళ్ళారా చూడడం జరిగింది అని చెప్పి మీ అందరికి మనం చేస్తాం. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా, పేద ప్రజలకు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా పోరాటం జరుగుతుంది. మీ అందరి సహకారంతో ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన ఉద్యమాలు నిర్మిస్తాం, బ్రహ్మాండంగా పోరాటం చేస్తాం. చివరికి అంతిమంగా మన రైతన్నలకు, మన ప్రజలకు వారిచ్చిన హామీలు అమలయ్యే విధంగా తప్పకుండా పనిచేస్తామని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తాను. హామీలు ఇచ్చినాడు, రైతన్నలకు కావచ్చు, పేద ప్రజలకు కావచ్చు. హామీలు ఏమైనాయని మేము అసెంబ్లీలో అడిగితే నువ్వు చెప్పి ఓట్లు తీసుకున్నావు కదా, డిసెంబర్ 9నే అన్నావు కదా, వచ్చే నెలనే అన్నావు కదా, మరి ఏమైంది అని మేము ఒక 2 నెలల తర్వాత ఎప్పుడో మేము అసెంబ్లీలో నిలదీస్తే, నేను, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి నిలదీస్తే నన్ను ఇప్పుడే అడుగుతారా? నేను ఇంకా వచ్చి 50 రోజులే కాలేదు,
100 రోజుల్లో అమలు చేస్తానని ఎన్నికలప్పుడు చెప్పినా కదా, ఇంకో 50 రోజులు ఉన్నదే అన్న మాట మాట్లాడింది రేవంత్ రెడ్డి. ఆయన మాటల్లోనే చూడండి ఏమన్నాడో. ఆ మైక్ పెట్టుకో. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తారు. మేము అసెంబ్లీలో అడిగితే ఏమన్నాడో ఈయన 100 రోజుల్లో ఏం చెప్తాం మిత్రమా, 100 రోజుల్లో మన హామీని అమలు చేస్తామన్నాం. ఇవాళ 50 రోజులు కూడా కాలేదు, అప్పుడే జిల్లా రంగాలు ఇద్దరు బయలుదేరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. ముఖ్యమంత్రి రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయలేదు. 100 రోజుల్లో అమలు చేస్తా, ఇప్పుడు 50 రోజులే కాలేదు, మళ్ళా నా వెనకాల పడుతున్నారు. ఇప్పుడే అన్న మాట మాట్లాడింది. ముఖ్యమంత్రి నీ మాట నీకే చెప్తున్నా, నువ్వు డిసెంబర్ 7వ తారీఖు నాడు నువ్వు ముఖ్యమంత్రిగా అయినావు. జనవరి 7, ఫిబ్రవరి 7, మార్చి 7, 3 నెలలు అయిపోతుంది. 16వ తారీఖుకి 100 రోజులు అవుతుంది. మార్చి 16వ తారీఖుకి నోటిఫికేషన్ వచ్చింది కూడా అప్పుడే. నోటిఫికేషన్ రాకుండా మొదలే కరెక్ట్ ఆ రోజుకే 100 రోజులు అయిపోయింది నువ్వు అన్న మాట. కాబట్టి ఎన్నికల కోడ్ కంటే మొదలే నువ్వు ముఖ్యమంత్రిగా అయి, లేదు నువ్వు ఎన్నికల్లో గెలిచి 103 రోజులు అవుతుంది. రిజల్ట్ ఫలితాలు వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చిన తేదీకి లెక్క పడితే 103 రోజులు అవుతుంది. ఇప్పుడేమో ఎన్నికల కోడ్ ఉన్నది కదా అని ఒక మంత్రి అంటాడు, ఎన్నికలు అయినాక చేస్తామని ఒక మంత్రి అంటాడు. మరి నీ 100 రోజుల హామీ ఏమైంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఓట్లు వస్తాయి, రైతు బంధు ఇయ్యనియద్దు ఎన్నికల టైంలో అన్నారు, కానీ మేము పెట్టాం లెటర్. నువ్వు ఇయ్యు, అందరికీ ఇవ్వమని చెప్పి చెప్తా ఉన్నాం. మేము మీతగా రాజకీయాలు చేయం, రైతులకు మీద రాజకీయాలు చేయం. మా వారసత్వం మాకు లేదు. కాబట్టి ఇంకా కళ్ళపోలు, ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేయకు. ఒకసారి మొన్నటి ఎన్నికల్లో మోసం చేసావు, మళ్ళా ఇప్పుడు ఎన్నికల కోడ్ అని చెప్పి మోసం చేయకు. ఫస్ట్ పాయింట్, ఈ 100 రోజుల్లో నీ ఎన్నికల కోడ్ కంటే మొదలే అయిపోయింది. నువ్వు చెప్పిన 100 రోజులు ఎన్నికల కోడ్ కంటే మొదలే అయిపోయింది. ఎన్నికల కోడ్ అడ్డం రాదు. ఆ 100 రోజుల్లో నువ్వు చేసుంటే లేదు, పోని 100 రోజుల్లో రాలేదు, ఇప్పుడు చేస్తాను. మేం టీఆర్ఎస్ పార్టీగా మేము లెటర్ రాస్తాం ఎలక్షన్ కమిషన్ కు, మాకే అభ్యంతరం లేదు, ఇవ్వండి అని చెప్తాం. అంతేగాని మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి కూడా ప్రజల్ని రైతుల్ని మోసం చేయాలని ప్రయత్నం చెయ్యకు రేవంత్ రెడ్డి. ఇది మంచిది కాదు. రైతేడ్చిన ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుండదు. ఇగో ఇది 4వసారి కేవలం 3.5 నెలల కాలంలో టీఆర్ఎస్ పార్టీ రైతులను కలిసి మండు టెండలో రోడ్డు మీద కూర్చున్నాం. ఇది 4వసారి. 500 రూపాయలు బోనస్ ఇచ్చి మేము కొంటాము అని చెప్పి మాట అన్నావు. ముఖ్యంగా వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నావు. ఇవాళ కల్లాలలో వస్తున్నాయి వడ్లు, మొత్తుకోంగా పెట్టిన కొనుగోలు సెంటర్లు. ఆ కొనుగోలు సెంటర్లు పెట్టి సంచులుంటే తక్కలేదు, తక్కడుంటే సంచులు లేవాడా. ఏదో నామక వాస్తే పెట్టినావు, సరే పెట్టినని పెట్టినావు. తీసుకునే ప్రతి గింజకు, ప్రతి క్వింటాల్కి 500 రూపాయల బోనస్. అంటే ఇవాళ 2160 రూపాయలు దొడ్డువడ్లకు ఉంటే 2203 రూపాయలు ఇవాళ ఉంటే 500 కలిపితే 2703 రూపాయలు
ప్రతి క్వింటాల్ వరి ధాన్యానికి రైతులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ అందరూ చప్పట్ల మధ్యలో ఈ ప్రభుత్వానికి డిమాండ్, ఈ పంట వరి ధాన్యం ప్రతి క్వింటాల్కు 2703 రూపాయలు ఇవ్వాలి మీరిచ్చిన మాట ప్రకారం. అట్లనే మన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, పిఎస్సి చైర్మన్ పడగలు తెల్ల జొన్నలకు కూడా మద్దతు ధర కంటే తక్కువ పోతున్నాయి. మద్దతు ధర మీద 500 రూపాయలు ఇచ్చి తెల్ల జొన్నలు కొనాలి. మీరు కొనక ప్రైవేట్ వ్యాపారులకు ఇచ్చుకున్నారు. ఇవాళ ఎకరాన్ని చొప్పున ఎన్యూమరేట్ చేసి అగ్రికల్చర్ ఆఫీసర్లను ఊర్లలో పంపించి ఎన్ని ఎకరాల్లో ఏ రైతు తెల్లజొన్న ఇచ్చిండో వాళ్ళందరికీ 500 రూపాయలు చొప్పున ప్రతి క్వింటాల్కి బోనస్ ఇవ్వాలి.